హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఆలు బఠానీ కర్రీని చూపించబోతున్నాను. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఓసారి ఇలా ట్రై చేయండి. ఆలు బఠానీ కర్రీ చేసుకోవడానికి ముందుగా 2 పెద్ద ఆలును తీసుకొని బాగా కడిగి ఆలును ఇలా సగంకి కట్ చేసుకొని ఒక కుక్కర్లోనికి వేసుకొని వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చాక గ్యాస్ ఆఫ్ చేసి కుక్కర్ ఆవిరిపోయాక మూత తీసి ఆలు పొట్టును తీసివేసి చిన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఆలును పక్కన పెట్టి ఒక మిక్సీ గిన్నెలోనికి 2 కట్ చేసిన టమాటాలను వేసుకొని ఇలా నేను చూపించిన విధంగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరో పక్కన గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి కడాయి వేడెక్కాక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 3 నుండి 4 పచ్చిమిర్చీలు, సన్నగా కట్ చేసిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయను వేసుకొని 1 స్పూన్ జీలకర్రను వేసుకొని కలుపుతూ ఫ్రై చేయాలి. ఉల్లిపాయలు లైట్గా ఫ్రై అయ్యాక ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టిన టమాటా పేస్టును వేసుకొని ఒకసారి కలుపుకొని 2 మినిట్స్ ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒకసారి పూర్తిగా కలిసేలా కలుపుకొని 1 కప్ బఠానీని వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి గ్యాస్ను సిమ్లో పెట్టి 5 మినిట్స్ ఉడికించండి. ఇప్పుడు ఒకసారి కలిపి మీ గ్రేవీకి సరిపడా వాటర్ తీసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి ఉడికించండి. ఇలా ఉడుకుతున్నప్పుడు ఉడికించిన ఆలును వేసుకోండి. నేను ఇక్కడ సగం ఆలును ఇలా చేసి తీసుకున్నాను. ఇలా తీసుకోవడం వలన గ్రేవీ చిక్కగా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని గ్యాస్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి 5 మినిట్స్ ఉడికించండి. ఇప్పుడు గ్రేవీ చిక్కబడింది. చివరగా 1 స్పూన్ కసూరి మేతి, కొంచెం కొత్తిమీర, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి పూర్తిగా కలిసేలా కలుపుకొని 2 మినిట్స్ ఉడికించి గ్యాస్ ఆఫ్ చేయండి. అంతే, ఆలు బఠానీ కర్రీ రెడీ. ఆలు బఠానీ కర్రీ వేడివేడి అన్నంలోకి, చపాతీలోకి సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.